హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిక్ గేర్. మీ అందరికీ థాటిక్ గేర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఈ సంవత్సరం ఈ 2024లో వినాయక చవితి ఎప్పుడు వచ్చింది, వినాయక చవితి రోజున గణేశుడికి పూజను ఏ సమయంలో చేయాలి, విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహాన్ని తెచ్చుకునేటప్పుడు తొండం ఎటువైపు ఉండేది తెచ్చుకోవాలి, ఇలాంటి మరెన్నో విషయాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటాము. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున బొజ్జ గణపయ్య జన్మించారని చెప్తారు. విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. అంతేకాదు దేవుళ్ళందరిలో మొట్టమొదటి పూజ వినాయకుడిదే. ఎంతో ప్రాధాన్యత ఉండే వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. దేవాలయాలలో మరియు వీధి వీధిన గణేశుని విగ్రహాలను తీసుకువచ్చి గణేశుడికి అందంగా మండపాలను వేసి వినాయక చవితి నవరాత్రులను 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత గణేశుడిని మేళతాళాలతో గంగమ్మ ఒడిలోకి చేర్చి నిమజ్జనం చేస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఈ 2024లో భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్దశి తిథి సెప్టెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 3:01 ప్రారంభం కానుంది. ఈ చతుర్దశి తిథి మరనాడు అనగా సెప్టెంబర్ 17 శనివారం సాయంత్రం 5:37 ముగుస్తుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 7 శనివారం వినాయక చవితి పండుగను జరుపుకోవాలి. ఇక వినాయక చవితి నవరాత్రులు సెప్టెంబర్ 7 వినాయక చవితితో ప్రారంభమై సెప్టెంబర్ 15 ఆదివారంతో ముగుస్తున్నాయి. ఈ వినాయక చవితి రోజున అంటే సెప్టెంబర్ 7 శనివారం రోజు గణేష్ చతుర్థి పూజ ప్రారంభించేందుకు విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అనుకూలమైన సమయం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు ఉంది. ఏకదంతుడికి నిత్య పూజలు చేసుకునేందుకు భక్తులు తమ ఇంట్లో వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో ప్రతిష్ఠించే వినాయకుడు తొండం ఎటువైపు ఉండాలనే విషయం మీద చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి తొండం ఎడమవైపు ఉండేది తీసుకోవాలా లేక కుడివైపు ఉండేది తీసుకోవాలనే విషయాన్ని చూద్దాము. వినాయక విగ్రహానికి తొండం కుడివైపు ఉంటే ఆ విగ్రహాన్ని దక్షిణమూర్తి అంటారు. ఈ విగ్రహాలకు చాలా శక్తి ఉంటుంది. ఈ విగ్రహాలు అపారమైన సూర్యశక్తి కలిగి ఉంటాయని పండితులు చెప్తారు. కుడివైపు తొండమున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహాలను పూజించేటప్పుడు ఖచ్చితమైన నియమనిష్టలు పాటించాలని చెప్తారు. తొండం కుడివైపు ఉన్న విగ్రహాలను పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో అంతా మంచి జరుగుతుందని అంటారు. అలానే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట. అందుకే ఈ గణేశుడిని సిద్ధి వినాయకుడని కూడా పిలుస్తారు. అయితే ఇలా కుడివైపు తొండమున్న విగ్రహాలు ఆలయాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు తొండం ఎడమవైపు ఉన్న గణపతి ప్రాముఖ్యత చూద్దాము. వినాయక విగ్రహానికి తొండం ఎడమవైపు ఉన్న వాటిని వామముఖి మూర్తి అని పిలుస్తారు. ఈ విగ్రహాలలో అపారమైన చంద్రుడి శక్తి నిండి ఉంటుందని పండితులు చెప్తారు. ఈ విధంగా ఎడమవైపు తొండమున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహాలను ఇంటిలో ప్రతిష్ఠించుకోవాలని సూచిస్తారు. ఈ విధంగా ఉన్న గణపతిని ఆరాధించడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుందని చెప్తారు. అయితే ఇంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి అనుకునేవారు మరియు వినాయక చవితికి గణపతి విగ్రహాన్ని తెచ్చి పూజించుకునేవారు ఎడమవైపు తొండమున్నదే తీసుకోవడం మంచిది. అలానే నిలుచున్న గణేశుడి విగ్రహం అనగా వినాయకుడి నిలుచున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని తీసుకోకూడదట. ఏదైనా ఆసనం లేదా ఎలుకపై కూర్చున్న గణేశుడి విగ్రహం తీసుకోవడం శుభప్రదంగా పండితులు చెప్తారు. ముఖ్యంగా మీరు ఇంటికి తీసుకువచ్చే గణేశుడి విగ్రహం మట్టితో చేసిన గణేశుడి విగ్రహాన్ని మాత్రమే తెచ్చి పూజించుకోండి. ధర్మ గ్రంథాలు ప్రకారం మట్టితో చేసే దేవతా విగ్రహాలు ఉత్తమమైనవి. మట్టి పంచభూతాలలో ఒకటి కాబట్టి చాలా పవిత్రమైనది. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, అలానే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు భోజన ప్రియుడు. ఆ బొజ్జ గణపయ్యకు నైవేద్యాలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. అందుకే వినాయక చవితి రోజు ఆ గణపయ్యకు నైవేద్యం ఉండేటప్పుడు 3,
5, 7, 9 ఇలా ఈ లెక్కల్లో ఆ గణపయ్యకు భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని వండి సమర్పిస్తూ ఉంటారు భక్తులు. ఆ గణేశుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉండ్రాళ్ళు, మోదకాలు, కుడుములు, లడ్డు, బెల్లం గారెలు, పెరుగు గారెలు, పులిహోర, పాల తాలికలు మరియు అటుకులు, బెల్లం, కొబ్బరికాయలు, అరటి పండ్లతో పాటు రకరకాల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. తెలుసుకున్నారు కదండి ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు వచ్చింది, పూజా సమయం మరియు వినాయక చవితికి సంబంధించిన పూర్తి వివరాలను. ఈ వినాయక చవితి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు చేకూర్చాలని కోరుకుంటుంది మీ థాట్ డిగ్గర్. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం విఘ్నరాజాయ నమః. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.